వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ఆ ప్రాసెస్ ని మనం ఏమంటాము? ఫస్ట్ ఐసోక్రోనిక్ ప్రాసెస్. ఐసోక్రోనిక్ ప్రాసెస్. ఓకే. సో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ఐసోక్రోనిక్ ప్రాసెస్. ఇందులో చార్లెస్ సెకండ్ లా, నథింగ్ బట్ గేలాసిక్ లా. సో మనకి డిక్యూ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. ఇందులో డిడబ్ల్యూ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ పీడివి. సో డిడబ్ల్యూ ఏమైంది? 0 అయింది. సో దీన్ని హైలైట్ చేసుకోండి. డిక్యూ ఈక్వల్స్ టు డియు. ఏ ప్రాసెస్ లో డిక్యూ ఈక్వల్స్ టు డియు అవుతుంది? ఏ ప్రాసెస్? ఐసోక్రోనిక్ ప్రాసెస్. మరి డిక్యూకి డిఈకి ఒకటే ఫార్ములా ఏంటంటే డియు ఈజ్ యూనిట్స్ ఫార్ములా ఏంటంటే ఎంసీవి టీ2 మైనస్ టీ1. ఎంసీవి టీ2 మైనస్ టీ1. సో ఈ ఫార్ములా ఒకటి, ఇది ఒకటి ఉంచుకోండి. ఈ ప్రాసెస్ ని ఏమంటారు? క్వశ్చన్ దీన్ని ఎలా హోల్డ్ చేస్తుంది? సో ఇక్కడ నుండి మీకు స్టార్ పెట్టి దగ్గర నుండి క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. మనం రెగ్యులర్ గా డెరివేట్ చేసినవే. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే ఏంటి సార్ అంటే ఎక్కడైతే వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుందో ఆ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్న ప్రాసెస్ ని ఐసోక్రోనిక్ ప్రాసెస్ అంటారు. దాన్ని చార్లెస్ సెకండ్ లా లేదా గేలాసిక్ లా అనేటువంటిది మనం హోల్డ్ చేస్తుంది అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇందా మీరు అందరూ ఫెమిలియర్ దీనికి. ఈ డిక్యూకి డియుకి ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చిందో మీ అందరికి డిరైవ్ చేసి చూపించింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాసెస్, ఐసోక్రోనిక్ ప్రాసెస్. క్లియర్? థర్మోనిక్ ప్రాసెస్ లో సెకండ్ తీసుకుంటే ప్రెజర్ కాన్స్టెంట్ పెడుతున్నాం. ప్రెజర్ కాన్స్టెంట్ పెడితే ఆ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఐసోబారిక్ ప్రాసెస్. ఈ ప్రెజర్ కాన్స్టెంట్ గా పెడుతుంది. విచ్ లా హోల్డ్స్ అంటే చార్లెస్ ఫస్ట్ లా హోల్డ్ చేయడం జరుగుతుంది. చార్లెస్ ఫస్ట్ లా అనేటువంటిది హోల్డ్ చేస్తుంది. చార్లెస్ ఫస్ట్ లా. సో మనకి డిక్యూ ఈక్వల్స్ టు ఏం తెలుసు? డియు ప్లస్ డిడబ్ల్యూ అని తెలుసు. కానీ మనకి ఎంథాల్పీ హెచ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ పివి అని తెలుసు. సో ఇక్కడ డియు అంటే యూ ప్లస్ డిడబ్ల్యూ అంటే పి ఇంటూ విగా రాసుకుంటాం. సో ఈ ప్లేస్ లో మనం ఏం చేస్తాం అంటే డిక్యూ ఈక్వల్స్ టు డిహెచ్ గా రాస్తాము. నా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఏ ప్రాసెస్ లో డిక్యూ ఈక్వల్స్ టు డిహెచ్ అవుతుంది అంటే ఏ ప్రాసెస్ లో? ఐసోబారిక్ ప్రాసెస్ లో. సో పి ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉంటే దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాస్ ఐసోబారిక్. ఏలా హోల్డ్ చేస్తుంది అంటే చార్లెస్ ఫస్ట్ లా డిక్యూ ఈక్వల్స్ టు డిహెచ్ గా చెప్పడం జరుగుతుంది. డిక్యూ ఈక్వల్స్ టు డిహెచ్ గా చెప్పడం జరుగుతుంది. సో డిహెచ్ ఫార్ములా ఏంటి తెలుసు? ఎంసీపీ ఇంటూ టీ2 మైనస్ టీ1. డిహెచ్ అంటే ఎంథాల్పీ సెకండ్ ఫార్ములా ఏముంది? ఎంసీపీ ఇంటూ టీ2 మైనస్ టీ1 గా తీసుకోవచ్చు. ఎంసీపీ ఇంటూ టీ2 మైనస్ టీ1 గా చెప్పుకుంటాము. ఎంసీపీ ఇంటూ టీ2 మైనస్ టీ1 గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దేనికంది? కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. మరి వర్క్ డన్ ఫార్ములా ఏంటి సార్ అంటే వర్క్ డన్ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఇంటిగ్రల్ పీడీవి పి ఇంటూ v2 మైనస్ v1. నోట్ చేసుకోండి. వర్క్ డన్ ఫార్ములా, హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఎంసీపీ ఇంటూ టీ2 మైనస్ టీ1. సో ఇక్కడ క్వశ్చన్ పి కాన్స్టెంట్ అయితే ఐసోబారిక్ ప్రాసెస్. విచ్ లా హోల్డ్ చేస్తుంది? చార్లెస్ ఫస్ట్ లా. డిక్యూ ఈక్వల్స్ టు డిహెచ్ ఎక్కడ అవుతుంది? ఐసోబారిక్ ప్రాసెస్. డిక్యూ ఫార్ములా ఏంటి? ఎంసీపీ టీ2 మైనస్ టీ1. వెదర్ వర్క్ ఫార్ములా ఏంటి? పి ఇంటూ v2 మైనస్ p1. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ కావాలనుకోండి సేమ్ ఎంసీబీ ఇంటూ టీ2 మైనస్ టీ1 అనేది ఫార్ములా అవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఐసోబారిక్ ప్రాసెస్. ఎలా హోల్డ్ చేస్తుంది? చార్లెస్ ఫస్ట్ లా. నెక్స్ట్ సో టెంపరేచర్ కెప్ట్ కాన్స్టెంట్. టెంపరేచర్ అంటే కాన్స్టెంట్ పెడితే ఈ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ఈ ప్రాసెస్ మనం ఏమంటాం అంటే ఐసోథెర్మల్ ప్రాసెస్. టెంపరేచర్ కెప్ట్ కాన్స్టెంట్ ఉంటే ఆ ప్రాసెస్ ని ఐసోథెర్మల్ ప్రాసెస్ అంటాము. దీన్ని ఏ లా హోల్డ్ చేస్తుంది అంటే బాయిల్స్ లా అనేటువంటిది హోల్డ్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏం తెలుసు? డిక్యూ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. చెప్తున్నా థెర్మోడైనమిక్ ప్రాసెస్ లో మనం బేసికల్ గా దేని గురించి మాట్లాడాలంటే హీట్ ట్రాన్స్ఫర్ గురించి మరియు వర్క్ డన్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే ఇవన్నీ పాత్ ఫంక్షన్స్. హీట్ ట్రాన్స్ఫర్, వర్క్ డన్, రిమైనింగ్ అనే పాయింట్ ఫంక్షన్స్. సో మనం ఎక్కడైనా డిస్కస్ చేయగలుగుతాం. ఓన్లీ పాత్ ఫంక్షన్ లో ఫాలో అయ్యేటువంటి హీట్ ట్రాన్స్ఫర్ కి, వర్క్ డన్ కి, ఈ రెండింటికి ఎవ్రీ ప్రాసెస్ లో ఫార్ములాని డెరైవ్ చేస్తున్నాము. డిక్యూ ఈక్వల్స్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. వెరీ గుడ్. యువర్ రెస్పాన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో మనకి డిక్యూ ఈక్వల్స్ టు డియు అంటే ఏం తెలుసుకున్నాం? ఎంసీవి ఇంటూ టీ2 మైనస్ టీ1 ప్లస్ డిడబ్ల్యూ. సో మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంది అంటే ఏమైంది? అప్పుడు ఈ టీ2 మైనస్ టీ1 రెండు సమానంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. సో అన్న ఇక్కడ తీసుకొస్తున్నాను. డిక్యూ ఈక్వల్స్ టు డిడబ్ల్యూ ఏ ప్రాసెస్ లో అవుతుంది? ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్లు వేసుకోండి. స్టార్లు వేసుకుని మీరు ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు క్వశ్చనింగ్ ఏరియా అక్కడ నుండి వస్తుంది కాబట్టి సో దాని మీద మీరు ఒక ఫుల్లీ ఫోకస్ గా ఉండాలన్నమాట. ఓకే.
సో డిక్యూ ఈక్వల్స్ టు డిడబ్ల్యూ అంటే వర్క్ డన్ హీట్ ట్రాన్స్ఫర్ ఒకేలా ఉంటుంది. సరే వర్క్ డన్ హీట్ ట్రాన్స్ఫర్ ఒకేలా ఉంటే దానికి ఫార్ములా ఏంటి సార్ అంటే దానికి ఫార్ములా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏం తీసుకున్నాం అంటే ఎంఆర్టీ ఎల్ఎన్ V2 by V1 అనే రెగ్యులర్ క్లాస్ లో డెరివేషన్ మనం చూసాం. ఓకే, ఐసోథర్మల్ ప్రాసెస్ బోత్ బాయిల్స్ లా dq ఈక్వల్స్ du ప్లస్ dw du mcv ఇంటూ t2 మైనస్ t1 టెంపరేచర్ ఎప్పుడైతే కాన్స్టెంట్ అయితే du 0 నథింగ్ బట్ dw dq ఈక్వల్స్ dw వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ అన్న వర్క్ డన్ అన్న MRT ln V2 by V1 ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సిమిలర్ గా ఇదే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ అర్థం దాన్ని కూడా. సో మనం టెంపరేచర్ కాన్స్టెంట్ ఐసోథర్మల్ చెప్పాము. ఇప్పుడు P ఈక్వల్స్ టు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు V, PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయితే PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయింది. ఇలా PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అయితే ఈ ప్రాసెస్ నే మనం ఏమంటాం అంటే హైపర్బోలిక్ ప్రాసెస్. ఏ ప్రాసెస్? హైపర్బోలిక్ ప్రాసెస్ అంటాము. సో ఇప్పుడు మనం గమనించండి, dq ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో ఇక్కడ P కాన్స్టెంట్, PV కాన్స్టెంట్, ప్రొడక్ట్ ఆఫ్ P ఈస్ డైరెక్ట్లీ కాన్స్టెంట్ అంటే ఇది ఏదైతే ఉందో ఈ dq అనేది మళ్ళీ dw కి సమానంగా ఉంటుంది. సో ఈ dq అన్న dw అన్న ఒకటే ఫార్ములా MRT ln V2 by V1 అంటే ఐసోథర్మల్ ప్రాసెస్ లో వచ్చినవి, ఐసోథర్మల్ ప్రాసెస్ లో వచ్చిన పారామీటర్స్ మరియు హైపర్బోలిక్ ప్రాసెస్ లో వచ్చినవి రెండు సమానం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఐసోథర్మల్ ప్రాసెస్ ఆల్సో కాల్డ్ ఎస్ అన్న లేదా హైపర్బాలిక్ ప్రాసెస్ హోల్స్ అంటే మళ్ళీ దీనికి కూడా ఎలా హోల్డ్ చేస్తుంది అంటే బాయిల్స్ ని హోల్డ్ చేస్తుంది. నాన్న మళ్ళీ ఇది ఎక్కడ నుండి వచ్చింది మీరు డౌట్ ఫీల్ అయితే యూ కెన్ గో టు ప్రీవియస్ లెక్చర్స్. ఓకే, ఎవరివన్ అండర్స్టాండ్ మై లెక్చర్? క్లియరా? సో ఇక్కడ వరకు అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఆడియాబెటిక్ ప్రాసెస్ డెరివేషన్ కూడా చూసాం. ఆడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే dq అనేటువంటిది 0 అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ బాడీ టేకెన్ యాజ్ ఏంటి ఐసోలేటెడ్ సిస్టమ్ నుండి సరౌండింగ్స్ సిస్టమ్ కానీ ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. ఇంత సిమిలర్ గా dq అనేటువంటిది 0 అవుతుంది. సార్ ప్రతి సందర్భంలో ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉంటుంది సార్ అంటే PV పవర్ గామా కాన్స్టెంట్ ఉండాలి. ఇలా PV పవర్ గామా కాన్స్టెంట్ ఉండాలి. dq ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో ఇది ఎప్పుడైతే 0 అవుతుందని చెప్పుకున్నాం డైరెక్ట్ గా, అప్పుడు du ఈక్వల్స్ టు మైనస్ du ఈక్వల్స్ టు dw లేదా dw ఈక్వల్స్ టు మైనస్ du ని మనం ఇండికేట్ చేసుకుంటే ఇది ఈ ప్రాసెస్ కి సంబంధించింది. ఏంటి సార్ అంటే ఆడియాబెటిక్ ప్రాసెస్ లో మనకి మైనస్ du ఈక్వల్స్ టు dw, ఆ dw ఈక్వల్స్ టు మైనస్ du ఏదైతే ఉందో అది చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి వర్క్ డన్ ఫార్ములా ఏంటి సార్? ఈ వర్క్ డన్ లేదా d ఫార్ములా ఏంటి సార్ అంటే మనం P1 V1 మైనస్ P2 V2 బై ఏంటిది గామా మైనస్ 1. సిమిలర్ గా మనకి పోలార్ ట్రిపుల్ వస్తుంది. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ 0 వర్క్ డన్ ఫార్ములా ఏంటి? P1 V1 మైనస్ P2 V2 P1 V1 మైనస్ P2 V2 బై గామా మైనస్ 1. ఆడియాబెటిక్ ప్రాసెస్. క్లియరా? ఆడియాబెటిక్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ పాలింట్రోపిక్ ప్రాసెస్ చెప్తున్నాను. పాలింట్రోపిక్ ప్రాసెస్. ఈ పాలింట్రోపిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది సార్ అంటే PV పవర్ n ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో సిమిలర్ గా మనకి PV పవర్ n ఈక్వల్స్ టు కాన్స్టెంట్, dq ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో మనకి వర్క్ డన్ అంటే సేమ్ అక్కడ గామా మైనస్ 1, ఇక్కడ ఏమైంది వర్క్ డన్ ఈక్వల్స్ టు P1 V1 మైనస్ P2 V2 బై n మైనస్ 1. సో అక్కడ గామా అంటే C/C అని రాసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇది గమనించండి. సో హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటి సార్ అంటే dq ఈక్వల్స్ టు du అంటే mcv ఇంటూ t2 మైనస్ t1 ప్లస్ dw ఈ రెండు ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ అలా జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సినారియో వన్స్ యు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. మీకు థర్మోడైనమిక్స్ ప్రాసెస్ ని నేను డీటెయిల్ గా మీకు చెప్పాను, నాట్ ఓన్లీ లైట్లీ, డీటెయిల్ గా, ఎందుకంటే మీకు వస్తుంది. దీన్ని మళ్ళీ గేట్లో కూడా చెప్పొచ్చు. మనకి ఎంతవరకు అవసరమో అది నేర్చుకోవడం అనేది మనకు ముఖ్యం. ఓకేనా? సో దీని మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక సిలిండర్ లేదా రిజిడ్ వాల్యూమ్ అన్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అప్లై చేసుకోవాలి. కాన్స్టెంట్ ప్రెజర్ అని మెయింటైన్ చేసాం అనుకోండి, అప్పుడు కాన్స్టెంట్ ప్రెజర్. ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి అప్కమింగ్ క్లాసెస్ లో 1-2 క్లాసెస్ లెక్చర్స్ లో ప్రాబ్లమ్స్
లిటిల్ బిట్ అంటే మనకి క్యాషియస్ కానీ డిజిటల్ అక్కడ ఎలా ఉండవు కాబట్టి, సిస్టమ్ క్యాలిక్యులేటర్స్ కూడా ఉండవు కాబట్టి, సో ఏవైతే అర్థమెటిక్లో ఏ విధంగా అప్రోచ్ అవుతామో ఆ విధంగా చిన్న చిన్న నోటేషన్స్ ప్రాబ్లమేటిక్ ఈజీగా క్యాలిక్యులేషన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉపయోగించుకుని బోత్ ప్రాసెస్ మనం ప్రాబ్లమేటిక్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇది అబౌట్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఈ ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం సార్ అంటే బేసిక్స్ ఏంది, వాట్ ఈస్ సిస్టమ్, సరౌండింగ్స్, క్లాసిఫికేషన్ సిస్టమ్, ఓపెన్ క్లోజ్డ్ ఐసోలేటెడ్ సిస్టమ్. రెండు కండిషన్లో బోత్ మాస్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ తర్వాత కాన్సెప్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నప్పుడు నువ్వు చదివింది ఆ ప్రాక్టీస్ చేసింది రిమెంబర్ అవుతున్నాయా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ప్రెజర్ అంటే ఏ టాపిక్ వస్తుంది, వాల్యూమ్ ఏ ప్రాపర్టీకి వస్తుంది అని మీరు మైండ్లో రన్ అయిపోవాలన్నమాట. ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ తర్వాత మనం బేసిక్ అనేటువంటిది జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దానికంటే ముందు ఆ టెర్మినాలజీ చూసుకున్నాం. వాట్ ఈజ్ ఎంథాల్పీ, వాట్ ఈజ్ ఎంట్రోపీ, వాట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, ప్రెజర్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, ప్రెజర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజర్స్, సిపి స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెజర్, స్పెసిఫిక్ కాన్స్టెంట్ వాల్యూమ్, బేసిక్ టెర్మినాలజీ మొత్తం నేర్చుకున్నాం. తర్వాత జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ క్లాసెస్ స్టేట్మెంట్, ఏ విధంగా రివర్సిబుల్, ఏ విధంగా అది హీట్ ఇంజిన్కి ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది, లేదా రిఫ్రిజరేషన్ సైకిల్కి ఏ విధంగా, ఇలా హీట్ పంప్ ఏంటి, ఇలాంటివి చూసుకున్నాం. దాని ఆఫ్టర్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి సెకండ్ చాప్టర్ అనేటువంటిది పెర్ఫెక్ట్ గ్యాస్ లాస్, విచ్ గ్యాస్ ఒబేస్ ద ఆల్ ద గ్యాస్ లాస్, దట్ ఈస్ ఫస్ట్ వన్ బాయిల్స్ లా, సెకండ్ వన్ ఈస్ ఫస్ట్ వన్ బాయిల్స్ లా, సెకండ్ వన్ అనేటువంటిది చార్లెస్ ఫస్ట్ లా, థర్డ్ వన్ చార్లెస్ సెకండ్ లా. ఈ మూడు పారామీటర్లు టెంపరేచర్, ప్రెజర్, వాల్యూమ్ ఎనీ వన్ ఆఫ్ దమ్ కీప్ కాన్స్టెంట్ అండ్ వీ పుట్ రిలేషన్ బిట్వీన్ దమ్. అండ్ దెన్ ఆఫ్టర్ జౌల్స్ లా అంటే ఏంటి, అవోగాడ్రోస్ లాస్ అంటే ఏంటి, అదేవిధంగా రిగ్నాల్స్ లా అనేటువంటిది డిస్కస్ చేసుకున్నాం. వాటికి సంబంధించి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాబ్లమేటిక్ డిస్కస్ చేసాం. దెన్ ఆఫ్టర్ థర్మోడైనమిక్ ప్రాసెస్, సో మనం అక్కడ చెప్పాం పాయింట్ ఫంక్షన్స్, పాత్ ఫంక్షన్స్, స్టేట్ అంటే ఏంటి, సైకిల్ అంటే ఏంటి, రివర్సిబుల్ సైకిల్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ సైకిల్ అంటే ఏంటి. సో వీటి డిస్కస్ చేసిన తర్వాత మనం పాత్ ఫంక్షన్స్, పాయింట్ ఫంక్షన్ అంటే ఎటీనే పాయింట్ దగ్గర చెప్పలేదు దాన్ని పాయింట్ ఫంక్షన్స్, త్రూ ఈ ప్రాసెస్ అని చెప్తే దాన్ని మనం పాత్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. సో ఈ పాత్ ఫంక్షన్ లో వర్క్ డన్, హీట్ ట్రాన్స్ఫర్, ఎప్పుడు కూడా పీవీ డయాగ్రామ్ వర్క్ డన్ ఇవ్వడం జరుగుతుంది, టీఎస్ డయాగ్రామ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఆ వాల్యూస్ మనం ఏ విధంగా తీసుకొస్తాం అంటే మనకు కావాల్సింది థర్మోడైనమిక్ ప్రాసెస్. ఇందులో మళ్ళీ ఒక్కొక్క పారామీటర్ కాన్స్టెంట్ పెట్టుకుంటూ హీట్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా అవుతుంది, వర్క్ డన్ ఏ విధంగా అవుతుంది, మీకు అడిగే క్వశ్చన్స్ డీక్యూ ఈక్వల్స్ డిడబ్ల్యూ ఎందులో అవుతుంది, డీక్యూ ఈక్వల్స్ డియూ ఎందులో అవుతుంది, డియూ ఈక్వల్స్ డిడబ్ల్యూ ఎందులో అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. వర్క్ డన్ ఫార్ములా ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటి. సో ఖచ్చితంగా ఈ థర్మోడైనమిక్ ప్రాసెస్, ఈ ఐసోక్రోనిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడగాలంటే ఈ వాల్యూ ఇస్ కాన్స్టెంట్ దట్ ప్రాసెస్ కాల్డ్ as అంటాడు. మీకు ఇబ్బంది పెట్టాలి అంటే డీక్యూ ఈక్వల్స్ డియూ విచ్ ప్రాసెస్ అంటాడు, పియూ పర్ గామా ఈక్వల్స్ కాన్స్టెంట్ విచ్ ప్రాసెస్ అంటాడు, పియూ పర్ ఎన్ ఈక్వల్స్ కాన్స్టెంట్ దట్ ఈస్ విచ్ ప్రాసెస్. హైపర్బాలిక్ ప్రాసెస్ కి ఐసోథర్మల్ ప్రాసెస్ కి డిఫరెన్స్, బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటి అడుగుతుంటాడు. ఇది థర్మోడైనమిక్ ప్రాసెసెస్. సో దీని గురించి ప్రాబ్లమ్స్ ఒక 2-3 చేసిన తర్వాత ఫ్యూయల్స్ అండ్ కంబషన్ వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఫ్యూయల్, వాట్ ఈస్ సాలిడ్ ఫ్యూయల్స్, వాట్ ఈస్ లిక్విడ్ ఫ్యూయల్స్, వాట్ ఈస్ కెమికల్ ఫ్యూయల్స్, వాట్ ఈస్ టీటీ నెంబర్, వాట్ ఈస్ ఆక్టేన్ నెంబర్. సో ఇక కెలోరిఫిక్ వాల్యూ సివి పెట్రోల్ కి ఎక్కువ ఉంటుందా, డీజిల్ కి ఎక్కువ ఉంటుందా, కిరోసిన్ కి ఏ విధంగా ఉంటుంది. సో ఈ కెలోరిఫిక్ వాల్యూ అట్ వాట్ వి హావ్ టు ఫైండ్ అవుట్. అసలు బాంబ్ కిలోమీటర్ అంటే ఏంటి, జంకర్స్ కిలోమీటర్ అంటే ఏంటి. సో హౌ ఈ క్యాలిక్యులేట్ కెలోరిఫిక్ వాల్యూ ల్యాబ్ లో ఏ విధంగా చేస్తుంటాము, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. సో ఈ వీటి గురించి మనం మళ్ళీ సాలిడ్ లో కోలు, కోకు, ఆంథ్రసైట్, బిట్యూమిన్ అంటే మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఏ విధంగా అనేటువంటిది కావాలో అది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో థర్మోడైనమిక్ ఇంతవరకు ఇప్పుడు మనం థర్మోడైనమిక్ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1-2 classes ఐ విల్ ఫినిష్ దిస్ ప్రాబ్లమాటిక్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది ఫినిష్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ వి విల్ మూవ్ ఫర్ ద ఫ్యూయల్స్ అండ్ కంబస్షన్. ఫ్యూయల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత కంబస్షన్, దిస్ కంబస్షన్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ థర్మోడైనమిక్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఐసీ ఇంజిన్స్, నథింగ్ బట్ ఆటోమొబైల్స్ లో మీకు కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో టెల్ మీ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫర్ దిస్ థర్మోడైనమిక్ ప్రాసెస్.